హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే అమ్మ ఫిష్ ఏయ్ కర్రీ చేస్తుంది, టకు చేపల పులుసు. సో అమ్ములు కూడా చేస్తుందంట హెల్ప్. ఎలా చేస్తుందో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఫిషెస్కి మంచిగా కడిగింది. అవి కడిగి వాటికి ఆ, నిమ్మరసం పిండుతుంది. 1.5 నిమ్మరసం పిండింది. ఈ ఒకటిన్నర వీడియోలో పెట్టినవా? శివాంష్ అల్లరి అయితే మీరు చూడొచ్చు. చాలా సతాయిస్తున్నాడు. నేను చేస్తా అని అమ్ములు చేసేసరికి. ఆ, సో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు. చింతపండు అయితే ఇంత తీసుకున్నాము. కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాను. మధ్యలో శివాంష్ గారి ఏడుపు అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేయండి. అతను అలా చేస్తాడు. ఏ విషయమైనా మనం ఏ పని పెట్టుకున్నా అలానే చేస్తాడు. డిస్టర్బెన్స్ చాలా సతాయిస్తాడు. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఒక 4 or 5 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇంకా అమ్ములు వచ్చింది చూడండి. ఏం చేస్తా అని తనకి ఇంట్రెస్ట్ బాగా కుకింగ్ అంటే. సో అందుకే నేను కూడా ఎంకరేజ్ చేస్తాను ఫ్రెండ్స్. కలుపుతుంది ఆనియన్స్ అయితే బాగానే. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసింది. అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసింది. ఎంత స్పూన్? వేసి బాగా కలుపుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ దాకా వేసింది. శివాంష్ వేస్తున్నాడు. ఇవన్నీ వేసి బాగా కలిపింది. స్టవ్ పైన అయితే ఆనియన్స్ వేస్తుంది అమ్ములు. గోల్డెన్ కలర్కి రావాలి. సో అప్పటి వరకు నెక్స్ట్ పక్కన స్టవ్ పైన జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు. అవి కొంచెం వేగాక ఈ ఆనియన్స్లో కలిపి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో నా అరుపులు వినిపిస్తాయి ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేయండి. సో అంత సతాయిస్తారు పిల్లలిద్దరు. సో ఇవి వేగాక ఇందులో ఇంకా ఎల్లిపాయ అంటాం కదా, ఎల్లిపాయ, జీలకర్ర, మెంతులది 4 వేసి మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న పేస్ట్ చేప ముక్కలకి కలుపుకోవాలి.
ఇది 1½ కేజీ చేపలన్నమాట. సో, వాటికి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. సో, ఫస్ట్ అయితే జీలకర్ర వేసింది మా పాప. నెక్స్ట్ వెల్లుల్లి, కల్యమాకు వేస్తుంది. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవి వేగాక చేప ముక్కల్ని వేసుకోవాలి. సో, అమ్ములు అయితే గోల గోల చేస్తుంది, నేను వేస్తా అమ్మమ్మ, నేను వేస్తా అని. సో, తనతో వేయించాము ఒక పీసు. సో, వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపులుసు ఇలా పిండుకొని చేప ముక్కల్లో పోసుకొని కలుపుకోవాలి. సో, చింతపులుసు పోసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు మరగనివ్వాలి. సో, మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి. నెక్స్ట్ ఫైనల్గా ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ఫిష్ పులుసు చేయబోతున్నాను. అలాగే నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్కలు విరిగిపోతాయి.